వెళ్ళిన వర్కౌట్ చేసినప్పుడు హార్ట్ అటాక్ తోటి ఆర్ ఇట్లాగా చనిపోతున్నారు కదా, సేమ్ అట్లాంటిదే హిప్ జాయింట్లో కూడా అవుతుంది. క్రాంప్స్ రావడము, మయాల్జియాస్, కారణం లేకుండానే బాడీ పెయిన్స్ రావడం, చిన్న చిన్న పనులకి అలసిపోవడం. ఏదైనా ఒక ప్రాబ్లం మనకి అటాక్ అవుతుంది అనేది మనం ముందుగా గ్రహించడానికి కూడా అవకాశం లేకుండా సడన్లీ వస్తున్నాయి. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే జిమ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు సడన్లీ హార్ట్ అటాక్ రావడం అంటే దీన్ని మనం ముందుగానే గుర్తించలేమా? ఏం సింటమ్స్ ఏమి ఉండవంటారా? వీటితో పాటు అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేస్తున్నామా, బ్లైండ్గా చేస్తున్నామా? అంటే బ్లైండ్గా చేస్తే మనకి ఇంజెక్షన్ ఎక్కడ వెళ్తుందో మనకి కరెక్ట్గా చెప్పలేము. మనము స్కానింగ్ ద్వారా చేస్తాం, అల్ట్రాసౌండ్ కానీ సియా మెషిన్. అంటే ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్స్ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇంటిలా మీకోసం ఎందుకు డిస్కస్ చేసుకున్నారు క్యాన్సర్ పేషెంట్స్ విషయంలో? వీళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో, పెయిన్ లేకున్నారో, వాళ్ళ ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలే క్యాన్సర్ అంటే ఒక టైప్ ఆఫ్ ట్రామా అండ్ డిస్ట్రెస్లో ఉంటారు. సో వీటన్నిటి నుంచి దూరం చేసి వాళ్ళని హ్యాపీగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం. జపాన్లో వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉండ కారణం వాళ్ళు ఎక్కువ హైడ్రోజన్ క్లినిక్స్ అని ఉంటాయి, హైడ్రోజన్ పార్లర్స్ అని. వాళ్ళు రోజు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అది బ్రీత్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి మెషిన్సే మన దగ్గర క్యాన్సర్ పేషెంట్స్కి కానీ జనరల్ పబ్లిక్ కోసం అందుబాటులో పెట్టాం. సో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, చేసే పనుల్లో వాళ్ళకి ఉత్సాహం కానీ ఆశ ఉంటుంది. మైగ్రేన్ ఇది ప్రతి ఒక్కరిలో కూడా మెయిన్లీ ఆడవాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది స్ట్రెస్ వల్ల వస్తుందంటారా? మైగ్రేన్కి ఎలాంటి ట్రీట్మెంట్ మీ దగ్గర దొరుకుతుంది? చాలా ఎక్కువగా ఉంది, మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయంటే వాళ్ళకి నర్వ్ బ్లాక్స్ ఉంటాయి. ఏ రీజన్లో వచ్చింది, కన్ను పైన వస్తుందా, మెడ వెనకాల వస్తుందా, తల పైన వస్తుందా, ఏ రీజన్లో వస్తే ఆ రీజన్ దగ్గర నర్వ్ బ్లాక్ ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. అండ్ దీంతో పాటు బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి సమస్య. దానివల్ల డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆ సమస్యకి అంటే పరిష్కారం లేదా? ల్యాబ్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫుడ్ లైక్ రెడీ టు ఈట్ ఇన్స్టెంట్ ఫుడ్స్, వీటన్నిటిలో ఫైటోకెమికల్స్ కానీ ఆర్ ఫినాల్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మనకి లోపల సాధారణంగా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాము అంటారు. అలా యాక్టర్ అవ్వబోయి ధీరజ్ గారు డాక్టర్ అయ్యారనుకోవచ్చా? షార్ట్ ఫిలిమ్స్ కానీ ఆర్ స్టేజ్ షోస్ కానీ చాలా పర్ఫామ్ చేసాం. ఇట్స్ పార్ట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. సో అందరూ చాలా మంది అంటున్నారు యాక్టర్ అయ్యి మళ్ళీ డాక్టర్ కూడా అయ్యావని అంటూ ఉంటారు.